వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. రేనాటి ప్రధాన వార్తాంశాల్లోకి వెళ్లే ముందు ఈ రోజు రాఖీ పండుగ. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి పండుగలు, సాంప్రదాయాలు, ఆచారాలు మన దగ్గరే ఉంటాయి. తోబట్టువుల మీద ప్రేమ చూపించడానికి ప్రత్యేకంగా ఒక రోజును పండుగను పెట్టుకున్నటువంటి మనము మిగతా ఆడవాళ్ళను చూసేటటువంటి దృష్టికోణము, మిగతా ఆడవాళ్ళను చూసేటటువంటి ఆ విధానము, వాళ్ళని చూసిన వెంటనే మనకు కలిగేటటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా ఒక వైవిధ్యభరితమైనటువంటి సామాజిక పరిస్థితుల ఆధారంగా వచ్చినటువంటి ఆలోచన విధానాలు ఇవన్నీ కూడా. మరి అలాంటి ఆభిజాత్యమైనటువంటి ఆలోచనలతో మనం ఉన్నాం. ఎందుకంటే నిన్న ఒక వ్యక్తి పోస్ట్ పెట్టాడు. కోల్కతాలో డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచార ఘటన ఒక పక్కన పెట్టి, ఆడవాళ్ళకు సంబంధించినటువంటి ఇంకొక ఎక్స్పోజింగ్ వీడియో ఇంకొకటి పక్కన పెట్టి, ఇట్లాంటి రెచ్చగొట్టే ఆడవాళ్ళు ఉన్నంతకాలం ఇట్లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి అన్నటువంటి విషయము కింద టెక్స్ట్ రాసి మరి దానికి ఒక గొప్ప బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి, నేను చాలా గొప్ప మాట చెప్పినా అని ఫీల్ అవుతున్నట్టుగా దాన్ని పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇట్లాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే, మీరు రెచ్చగొడితే రెచ్చిపోయిన తర్వాత కుక్కలకు మీకు తేడా ఉన్నదిరా. కుక్కలు కూడా అంతే కదా, నడి రోడ్డు మీద ఇంకా అవి నగ్నంగా ఉంటాయి. కుక్కలు కానీ మిగతా జంతువులన్నీ కూడా నగ్నంగా ఉంటాయి, కానీ వాటి కలయికకు, అది కూడా ప్రేమతో కూడినటువంటి కలయిక ఉంటుంది, అత్యాచారం ఉండదు జంతువులకు కూడా. ఇక్కడ బట్టలను చూస్తే వీనికి వీడు రెచ్చిపోతుండట. ఇట్లాంటి ఆలోచన, క్రూరమైనటువంటి ఆలోచన ఇది ఎప్పుడో మధ్యరాతి యుగాల నాటి ఆలోచన విధానము, అంతటి క్రూరత్వము. వాళ్ళు ఎక్స్పోజింగ్కి సంబంధించినటువంటి బట్టలు వేసుకున్నంత మాత్రాన నువ్వు రెచ్చిపోతున్నావు. రెచ్చిపోయి అత్యాచారం చేయడానికి నీకు ఆలోచన పడుతున్నదా? నువ్వు వాడిని సపోర్ట్ చేస్తున్నావంటే, అత్యాచారాన్ని సపోర్ట్ చేస్తున్నావంటే, ఆ బట్టల వల్ల వాడు రెచ్చిపోయి అత్యాచారం చేసిందని చెప్పి నువ్వు అంటున్నావంటే, అట్లాంటి బట్టల వల్ల నేను కూడా వెళ్ళి అత్యాచారం చేస్తా అని చెప్పి నువ్వు చెప్పినట్టే కదరా. ఇట్లాంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తుల మధ్య, సమాజం మధ్య మనం బ్రతుకుతున్నాం. అది మారేంత వరకు ఆడవాళ్ళ మీద ఉన్నటువంటి ఇంతటి నీచమైనటువంటి భావన, వాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తేనే అత్యాచారాలు జరుగుతున్నాయన్నటువంటి ఒక నీచ భావన. మరి చిన్నపిల్లలు ఏం చేసిర్రా? వృద్ధులు ఏం చేసిర్రు? వాళ్ళు ఎక్స్పోజింగ్ చేస్తున్నారా? 6 సంవత్సరాల పసిపాప నుంచి 70-80 సంవత్సరాల వృద్ధురాల దాకా ప్రతి ఒక్కరి మీద అత్యాచారం జరుగుతున్నది కదా. ఆఖరికి కుక్కల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి కదా. ఏం ఎక్స్పోజింగ్ జరిగిందిరా అక్కడ? ఇక ప్రధాన వార్తాంశాలు పరిశీలిస్తే, ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే, జైళ్ళ ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య తగ్గింపు. అన్ని ప్రధాన రైళ్లలో 2 కోచ్లకే పరిమితం. కాలు కదపలేని, టాయిలెట్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం. రైల్వే వ్యవస్థను ప్రైవేటు పరం చేస్తే ఎట్లాంటి నష్టాలు జరుగుతాయని చెప్పారంటే, ఇప్పుడు చూస్తున్నాం కదా ఎట్లాంటి నష్టాలు ఉన్నాయో. మీరు ఎటువంటి ఎక్స్ప్రెస్ నుంచి ప్యాసింజర్ రైలు వరకు ఏ ట్రైన్ తీసుకున్నప్పటికీ కూడా సామాన్య ప్రజలు సాధారణంగా ప్రయాణించడానికి కేవలం 2 జనరల్ బోగీలు మాత్రమే ఉన్నాయి. ఏ రైలు తీసుకున్నా కూడా కేవలం 2 కోచ్లకు మాత్రమే పరిమితం చేసిరు. మిగతా అన్ని కూడా రిజర్వేషన్కు సంబంధించింది, ఒకటో రెండో దీన్ దయాళ్ కోచ్లు అట్లా ఆ రకంగా ఉన్నాయి, అంతే, ఉండి లేనట్టు. ఈ జనరల్ బోగీల లోపల వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చినటువంటి జనాలు, ఆ వ్యక్తులు మాత్రమే ఉంటారు. ఇక్కడ సాధారణ ప్రజలు, మన లోకల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కడానికి వీలుండదు. ఇప్పుడు ఈవెన్ టాయిలెట్లో కూడా ఇప్పుడు అవకాశం లేకుండా, నిలబడడానికి కూడా సందు లేకుండా అక్కడ విపరీతమైనటువంటి జనాలు ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల లోపల రైల్వే వ్యవస్థ ఉన్నది. అసలు రైళ్లలో ప్రయాణించేటటువంటి జనాలు ఎవరండి? సామాన్య ప్రజలు, పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, వాళ్ళు మాత్రమే ప్రయాణిస్తారు కదా. రోజు ఆఫీస్కి పోయేటోళ్ళు, రోజంతా కష్టపడేటోళ్ళు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ పనిచేయాల్సినటువంటి వ్యక్తులు, సామాన్య ప్రజలు, కష్టజీవులు మాత్రమే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాహన వ్యవస్థను, రవాణా వ్యవస్థను వాడుకుంటారు. అందులో ప్రధానమైనటువంటిది ఈ రైలు మార్గం. ఈ రైలు సంఖ్య పెంచుతున్నాము, రైల్వే వ్యవస్థను మేము ఏదో ఉద్ధరిస్తున్నాము, మేము కవచ్ సిస్టమ్ తెచ్చినాము, ఆ సిస్టమ్ తెచ్చినాము, ఇది తెచ్చినాము. ఓవైపు ప్రమాదానికి గురైతే రక్షణ లేకుండా పోతా ఉన్నది రైల్వే వ్యవస్థల సాంకేతిక లోపాలు చేయబట్టి, అధికారుల నిర్లక్ష్యం చేయబట్టి. ఇంకొక వైపు రైళ్లు సరిపోతలేవు, డబ్బాలు సరిపోతలేవు. మొత్తం రిజర్వేషన్ కోచ్లు మీరు ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు స్లీపర్ కోచ్లలోపటికి జనరల్ బోగీలలోకి వచ్చినట్టు వస్తున్నారు. టికెట్ తీసుకున్నప్పుడు అందులో పైసలు పెట్టి టికెట్ తీసుకుంటే కూడా ఇప్పుడు ఆఖరికి విషయం ఏమైపోయిందంటే, ఏసీ కోచ్లలో ఒకటి కూడా జనరల్ బోగీలకు ఎక్కినట్టే ఎక్కుతారు. ఎందుకు ఎక్కుతారు? తప్పు వాళ్ళది కాదు, జనరల్ బోగీలు సరిపోక, ఆ కోచ్లు సరిపోక బెదిరించో భయపెట్టో స్లీపర్ కోచ్లకు జనాలు రావడం, అక్కడ నుంచి ఏసీ కోచ్లకు కూడా అలవాటు కావడం. మీరు వాటి యొక్క సంఖ్య ఖచ్చితంగా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. జనరల్ బోగీల యొక్క సంఖ్య అదే పెంచాలి ముందుగా. అసలు పెంచాల్సినవే అవి రిజర్వేషన్ బోగీలు కాదు.
రిజర్వేషన్ బోగిళ్ళ లోపల బాగా పైసలు ఉన్నోళ్ళు, బాగా డబ్బులు ఉన్నోళ్ళు, బాగా ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఎక్కడికో పోయేటోళ్ళు మాత్రమే అట్లా ప్రయాణం చేస్తారు. మీరు వాళ్ళకెంత కంఫర్ట్ ఇస్తున్నారో మీరు ఖచ్చితంగా ఇక్కడ సామాన్య ప్రజలకు కూడా అంతే కంఫర్ట్ ఇవ్వాలి. జనరల్ బోగిల యొక్క సంఖ్యను పెంచాలి. రైళ్ళ జైళ్ళ అంటే జైళ్ళ కంటే ఇంకా దారుణమైనటువంటి పదం ఏమైనా ఉంటే దీనికి వాడచ్చు. పర్యాటకానికి పీపీపీ విధానం. ఈ రంగంలో దుబాయ్ కంటే 100 రెట్లు అధికంగా తెలంగాణలో అవకాశాలు. నిర్వీర్యమైన ఆస్తుల నుంచి ఆదాయం సృష్టిస్తాం. ఈనాడు ముఖాముఖితో అబ్కారీ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి. మీరు ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో పనిచేసిరు మంత్రిగా, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో కూడా మీరు మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు జూపల్లి గారు. మీరు మూతపడ్డటువంటి ఇండస్ట్రీస్నే, ఉద్యోగాలు వచ్చేటటువంటి ఇండస్ట్రీస్నే, ఆదాయం వచ్చేటటువంటి ఇండస్ట్రీస్నే మీరు తెరవలేకపోయినరు. మీరు ఇప్పుడు నిర్వీర్యమైన ఆస్తుల నుంచి ఆదాయం ఎట్లా సృష్టిస్తామని చెప్పి ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు? మీరు విద్యా వ్యవస్థ మీద, వైద్య వ్యవస్థ మీద దృష్టే కేంద్రీకరించలేరు. ఇంకేం మాట్లాడతారంటే రోప్వేలు, సఫారీ లాంటి ప్రణాళికలు ట్యాంక్ బండ్ మీద, గండిపేట చెరువు మీద ఏర్పాటు చేస్తారట. ట్యాంక్ బండ్ పక్కపోటి నడవనీకే ఎవరికి వశం అయితే లేదు. ట్యాంక్ బండ్ మీద మీరు రోప్వేలు ఏర్పాటు చేస్తే ఎంత అందం ఉన్నదని చెప్పి అక్కడ తిరుగుతారు జనాలు అందరూ. భరించలేక ప్రక్షాళన అన్నారు గత ప్రభుత్వం. కేసీఆర్ అయితే ఇట్లా నడుచుకుంటా పోయి చూసిండు మొత్తం ఎట్లున్నది, దీన్ని ఎట్లా ప్రక్షాళన చేయాలని చెప్పి. అంత డ్రామానేనా ఇక? దాన్ని ప్రక్షాళన చేయండి. ఒకప్పుడు తాగే నీళ్ళు కదండి అవి. గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ కట్టడాలను ఆదివారం కూల్చివేస్తున్న హైడ్రా సిబ్బంది. నేల కొరిగిన అక్రమం. గండిపేట జలాశయంలోను ఫామ్ హౌస్లో నేలమట్టం. ఓఆర్ఓ ఎస్ఓఎస్ స్పోర్ట్స్ విలేజీలో 20కి పైగా కట్టడాల ధ్వంసం. హిమాయత్ సాగర్ పైన దృష్టి. హైడ్రా కమిషనర్ రంగనాథ్. నిజంగా హైడ్రా యాక్ట్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి, మరి దీని ద్వారా హైదరాబాదులో చెరువులను ఆక్రమించి కట్టబడినటువంటి అనేక అక్రమ కట్టడాలను అన్నిటిని కూడా ఆ హైడ్రా యొక్క యాక్ట్ ద్వారా ప్రతి ఒక్క కట్టడాన్ని కూడా కూల్చివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే హైదరాబాద్కి ముఖ్యంగా వాటర్ సప్లై చేసేటటువంటి ఈ గండిపేట జలాశయం లాంటి, గండిపేట చెరువు లాంటి చెరువులను కూడా పూర్తిగా ఆక్రమణ చేసి అక్కడ కట్టడాలు నిర్మించడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి భవనాలను కూడా మరి హైడ్రా ద్వారా కూల్చివేయడం జరుగుతూ ఉంది. సో ఇది చాలా మంచి పరిణామం. కానీ ఎంత కూల్చివేశారో ఆ కూల్చివేసినటువంటి వ్యవస్థను అంతా కూడా అక్కడ కూడా ప్రక్షాళన చేసి వాటి యొక్క పరిధిని, ఆ జలాశయాల యొక్క స్థాయిని పెంచి వాటిని ప్యూర్గా వాటిని ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. భారాసతో పొత్తు అవసరం లేదు. అవినీతి కుటుంబ పార్టీలపై భాజపా దూరం. బండి సంజయ్. భారత అవుట్డేటెడ్ అవినీతి పార్టీ అని, దాంతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం భాజపాకు లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ మీ అధిష్టానం ఏం కాదు కలుపుకోవాలి అని చెప్పి కేసీఆర్ను ఈటల రాజేందర్గా కలుపుకున్నట్టుగా కలుపుకున్నారు అనుకో, లేకపోతే పొత్తే పెట్టుకున్నారు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? ఈ మాటలు మాట్లాడతారా? ఈ మాటలు ప్రజలు నమ్ముతారా? మాకు అవసరం లేదని చెప్పి మీరు చెప్పడం కాదు, మేము కలుపుకునే అవకాశం ఏం లేదని చెప్పి మీరు మరి కేంద్ర మంత్రి కాబట్టి, కేంద్ర సహాయ మంత్రి కాబట్టి మీరు డెఫినెట్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా, మీరు క్లారిటీ ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది కదా. ఇదే మాట కేసీఆర్ పొత్తు పెట్టుకున్నాకనో లేకపోతే నిజంగానే బీజేపీలో విలీనం చేస్తున్నాం, మరి కేసీఆర్ అవినీతి పరుడు అని చెప్పి ఇట్లే ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తారా? మీరు మాట్లాడతారా? కలుపుకుంటే దొంగలు లంగలు ఎవరైతారో నేను డైరెక్ట్ చెప్పవలసినటువంటి అవసరం అయితే లేదు. ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు దొంగలు. మనల్ని రెచ్చగొడతారు, వాళ్ళు మాత్రం ఊళ్ళు పంచుకుంటారు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళు కలిసిపోతారు. వాళ్ళు ఏం గలలు పట్టుకొని కొట్లాడరు. కార్యకర్తలకు అర్థం కావాలి. ఈరోజు ఫలానోడు ఇట్లా అన్నాడు, వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు అని చెప్పినట్టే ముందుగాల పోయి తనలో పడేది కార్యకర్తలే, కాళ్ళరెక్కలు ఇరగొట్టుకునేది కార్యకర్తలే. ఏనాడు మరి మిగతా నాయకులు పోయి వాళ్ళు గలలు పట్టుకోరు. అపోజిషన్ పార్టీ లీడర్లు ఇద్దరు పోయి గలలు పట్టుకొని కుర్చీలు ఎత్తేసుకొని కాళ్ళరెక్కలు ఇరగొట్టుకొని ఏం చేయరు. ఒక కాడ కలిసిందంటే ఇద్దరికిద్దరు అలుముకుంటారు, అసెంబ్లీలోనే అలుముకుంటారు. ఆఫ్ కెమెరాలు ఆఫ్ అయిన తర్వాత వాళ్ళు చూసి వాళ్ళు నవ్వుకున్నాడే గట్లే ఉంటుంది. ఇది చాలా ఈజీగా ఎప్పుడు జరిగేటటువంటి సంఘటన. దీనికి ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటలకు వాళ్ళ రాజకీయానికి రెచ్చిపోయి పిచ్చోళ్ళ ఏది జనాలు. మోసాలకు సైబర్ లింకులు. ఆన్లైన్ షేర్
ట్రేడింగ్ పేరిట వాట్సాప్లో లింకులు పంపుతూ దోపిడీ 4 నెలల్లోనే 1420.48 కోట్లు కాజేసిన ముఠాలు. నిజంగా ఆన్లైన్లో హెచ్డిఎఫ్సి లింకు, ఆ లింకు, ఈ లింకు అని చెప్పి పంపుడుతోటే మరి తెలిసి తెలియని అంకుళ్ళు వాటిని ఓపెన్ చేసుడుతోటే మొత్తం లక్షలు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అన్నీ కూడా మొత్తం ఆ మోసగాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోవడం. దాని తర్వాత లబోదిబోని తలకాయలు కొట్టుకుంటే మాత్రం ఎట్లాంటి పరిస్థితి లేదు. మోసపూరితమైనటువంటి లింకులని ఇటు పరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయొద్దు. ఈ మధ్యన అప్డేట్ అయినటువంటి ఫోన్స్ కూడా ఏది సెక్యూర్డ్గా ఉంది, ఏది అన్సెక్యూర్డ్గా ఉన్నటువంటి కాషన్ కూడా మనకి ఇస్తూ ఉంది. కాబట్టి దాన్ని పాటిస్తూ కాస్త జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే వాడైతే 60 లక్షలు పోగొట్టిండు. వాడు ఒక్కటే లింక్ ఇట్లా క్లిక్ చేసిండు, అట్లా 60 లక్షలు డామ్ అన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆ ఫైర్ వాల్ని క్రాక్ చేసేటటువంటి సిస్టమ్ అంత పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోయినప్పటికీ కూడా కొంతమంది హ్యాకర్ల యొక్క అద్భుతమైనటువంటి మేధోశక్తి ఈ రకంగా దోపిడీ వ్యవస్థకు ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి వాటి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎగిరొచ్చిన అందమా భాగ్యనగరంతో బంధమా? ఇవి బ్లాక్ వింగ్ స్టిల్ పక్షులు. వీటి శాస్త్రీయ నామం హిమాంటోపస్. తెల్లటి శరీరం, నల్లటి రెక్కలు, పొడవాటి గులాబీ రంగు కాళ్ళతో ఇట్టే ఆకట్టుకుంటే ఈ విదేశీ పక్షులు లోతులేని సరస్సులు, చెరువుల వద్ద గుంపులుగా కనిపిస్తాయి. చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటే ఇటీవల హైదరాబాద్ నగర శివారులోని పసుమాముల చెరువు వద్దకు వచ్చిన ఇవి చూపర్లకు కనువిందు చేస్తూ ఉన్నాయి. ఇవే పక్షులు ట్యాంక్ బండ్ మీదకి వస్తే మళ్ళీ ఈ జాతికి కనబడకపోవు కావచ్చు మనకు. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ మోసం. రాష్ట్ర సర్కార్పై రాహుల్ ఖర్గేలకు కేటీఆర్ బహిరంగ లేఖ. రుణమాఫీ పేరిట తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రుణమాఫీ చేస్తామంటే ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీని నమ్మిన ప్రజలు మోసపోయారంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలకు కేటీఆర్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న రుణమాఫీ మోసం వల్ల లక్షలాది మంది రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మీరు విడుదల చేసిన హామీలో రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది అత్యంత కీలక అంశం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా అంటూ కేటీఆర్ గారు మాట్లాడారు. ఇక్కడ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయం ఏమిటంటే, ఉదాహరణకి ఒక రైతు యొక్క అప్పు 2 లక్షల కంటే ఎక్కువ ఉందంటే ఒక 2,30,000 10,000 ఉన్నది, ఒక ఎక్స్ట్రా అప్పు ఉన్నది. ఇక్కడ రుణమాఫీ ఎట్లా చేస్తున్నారంటే, ఈ 2 లక్షల వరకు రైతుకు రుణమాఫీ జరగనంటే ఈ మీద ఉన్నటువంటి 10,000 30,000 40,000 50,000 లేకుంటే ₹1,00,000 ఇవి కట్టుకుంటే మిగతా కింది 2 లక్షలు రుణమాఫీ జరుగుతుంది. అట్లా అది చాలా క్లియర్గా దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఒకటి ఇవ్వడం జరిగింది. మన దరిద్రం ఏంటంటే ప్రభుత్వాల దరిద్రం, మన దరిద్రం, పేపర్ల దరిద్రం, మీడియా దరిద్రం, అందరి దరిద్రం ఏంటంటే ఒక జీవోనో ఒక స్కీమో లేకపోతే ఒక యాక్ట్ ఒక చట్టం ఏదైనా గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఎటువంటి విషయం అయినప్పటికీ ఎటువంటి స్కీమ్ అయినప్పటికీ దాని సంబంధించినటువంటి ఒక ఓరల్ సమాచారాన్ని గట్టి చెప్తారు. రుణమాఫీ చేస్తున్నాం, 2 లక్షలు చేస్తాం, ఆ ఆధార్ కార్డు లేకపోతే ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది, పలానా ఇంతమంది రైతులకు అవుతుంది. ఈ ముచ్చ చెప్పని సప్పట్లు కొట్టాలి, పాకెట్లు చింపాలి, ఫలాభిషేకాలు చేయాలి. ఓకే, కానీ ఎవరికి వర్తిస్తుంది, ఎంతమందికి వర్తిస్తుంది, దాని యొక్క మార్గదర్శకాలు ఏంటి, అందులో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి, ఏ రకంగా దాన్ని మనం అప్లై చేసుకోవాలి, అది ఏ స్కీమ్ అయినా కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఎటువంటి సూచనలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మార్గదర్శకాలు కావచ్చు మనకు తెలివై ఎక్కడ ఉంటాయంటే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ కురకాలే, వాని బతలాడ వీని బతలాడ చెప్పరా అంటే వాడు కూర్చుండబెట్టి ఆ కారు దేపో ఈ కారు దేపో ఇదేపో అదేపో అని చెప్పారంగానే ఆగమాగా ఉరకాలే, వానలేదు ఎండలేదు, ఉరకాలి, తేవాలి, తెచ్చుకోవాలి, చూపెట్టాలి. ఇవేందుకు అవేందుకు అని చెప్పి మనం ఏం ప్రశ్నించద్దు. ఈ మీడియా లోపల కూడా పబ్లిక్ డొమైన్లా లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లా పోతే ఒక స్కీమ్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము, సమగ్ర సమాచారం అందులో ఉంటుంది. ఉంటుంది దాంట్లో ఏ భాషలో ఉంటుంది అంటే ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ ఇంగ్లీష్ ఎవడు చదవాలి, ఎవడు అర్థం చేసుకోవాలి, ఊర్లుండే ఎల్లన్నాక ఎవడు చెప్పాలి? అది ఆ గవర్నమెంట్ ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళకు కూడా అర్థం కాదు. అట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు. మళ్ళీ తెలుగులో మీరు ఒక పీడిఎఫ్ ఇంగ్లీష్లో పెట్టినప్పుడు ఒక పీడిఎఫ్ ఉర్దూలో, హిందీలో, తెలుగులో ఎందుకు పెట్టరు? ఖచ్చితంగా 4 భాషలలో ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్క దాని మీద మన తెలంగాణ ప్రాంతంలో పట్టు ఉంటుంది. కాబట్టి
ఎట్లా తెలవాలి, మార్గదర్శకాలు ఎట్లా తెలవాలి, సూచనలు ఎట్లా తెలవాలి? ఇట్లాంటి పరిస్థితులలో ఉన్నాం మనం. ఒక స్కీమ్ ఉంటే ఎట్టొస్తుందని తెలుసుకోవడానికి వీలైనటువంటి పరిస్థితులలో జనాలు ఉన్నారు. మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఇట్లా ఆడుతాండ్రు. భాగవతం మనం చూస్తాను. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ మోసం. మీరేం చేసిరిగా? మీరేం పొడుగు చేయలే కదా, అందుకే ఎవరెక్కిండో చూస్తాం మనం. మీరేం పొడుగు చేయలేదు కాబట్టి ఎవరెక్కిండో చూస్తాను. ఇవి నాటి ప్రధాన వార్తాంశాలు. ఇట్లాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఎన్ ఆన్ న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.